హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ ఏంటంటే గోకరకాయ వట్టి రొయ్యల కర్రీ. అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా మూత పెట్టుకొని ఎర్రగా అయ్యాక అందులోకి గోకరకాయ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇలా మూత తీసాక పసుపు, అల్లిగడ్డ వేసుకొని బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఒక 2 టమాటాలను కట్ చేసుకున్న ముక్కలు ఇలా వేసుకొని దాని మీద 1 టేబుల్ స్పూన్ ఉప్పు చల్లుకోండి. ఇలా చల్లుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టుకోండి. పక్కన స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో వట్టి రొయ్యలు బాగా వేంపండి ఎర్రగా అయ్యే వరకు. రొయ్యలు ఎర్రగా అయ్యాక ఈ గోకరకాయ కర్రీలోకి వేసి బాగా కలుపుకొని మూత పెట్టండి. మూత తీసిన తర్వాత అందులో ధనియాల పొడి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. అంతే అండి, ఎంతో టేస్ట్ అయినా వట్టి రొయ్యల గోకరకాయ చాలా బాగుంటుంది వెరైటీగా. సబ్స్క్రైబ్ ప్లీజ్, అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.